హాయ్ ఫ్రెండ్స్, శ్రీరాముని 16 గుణాలు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావము కలిగినవాడు, సత్యవంతుడు, దృఢమైన సంకల్పము కలవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల పట్ల సమాన భావము కలిగినవాడు, విద్యావంతుడు, సమర్థుడు, సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాగ్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుట వారిని మంచిగా చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకునేవాడు. ఈ 16 గుణాలు ఉన్నాయా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడు. ఎప్పుడంటే అప్పటికి శ్రీరాముడి జననం అయిపోయింది, రావణ వధ అయిపోయింది, మళ్ళీ పట్టాభిషేకం అయింది. తర్వాత సీతాదేవిని అడవులకు పంపడం అయింది. సీతాదేవి అడవులకి వచ్చినప్పుడు ఈ వాల్మీకి మహర్షి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు నారద మహర్షి వచ్చాడు. అప్పుడు ఈ వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడు, ఈ 16 గుణాలు ఉన్న అతను ఎవరైనా ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నాడా అంటే అప్పుడు రామాయణం గురించి మొత్తం క్లుప్తంగా చెప్పాడు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సీతాదేవి వచ్చి నీ దగ్గరే ఉంది అని చెప్పితే అప్పుడు తర్వాత వాల్మీకి మహర్షి దానిని మొత్తం ఈ సమగ్రంగా చెప్పిన దాన్ని మొత్తం క్లుప్తంగా చెప్పిన దాన్ని సమగ్రంగా మొత్తంగా రాశాడు అన్నమాట. అవన్నీ తర్వాత వీడియోలో చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ తర్వాత వినండి. ప్రస్తుతానికైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటివి ఇంకా మీరు వినాలి అంటే వేరేటి వాళ్ళకు కూడా షేర్ చేయాలంటే షేర్ చేసి అందరికీ అందేటట్లు చేయండి. ఓకే.